హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలకథ వేద. ఈరోజు మనం ఆవు పులి కథ తెలుసుకుందాం పదండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చుట్టూ పచ్చని కొండలు మరియు దట్టమైన అడవి ఉన్నాయి. ఆ ఊరిలో ఒక రైతు కుటుంబం ఉండేది. వాళ్ళకి ఒక పాడి ఆవు, ఆ ఆవుకి ఒక లేగ దూడ ఉన్నాయి. ఆ ఆవు దూడ ప్రతిరోజు అడవికి వెళ్ళి గడ్డి మేసి సాయంత్రానికి తిరిగి వచ్చేవి. అలాగే ఒకరోజు ఆవు దూడ అడవికి బయలుదేరాయి. అడవిలో ఆ ఆవు మరియు దూడ ఒక దట్టమైన గడ్డి ఉన్న ప్రదేశానికి వెళ్ళి చక్కగా గడ్డి మేస్తున్నాయి. అదే అడవిలో ఒక పులి ఉంది. అది చాలా రోజులుగా ఆహారం దొరక్కపోవడం వల్ల చాలా ఆకలితో ఉంది. ఆకలికి తట్టుకోలేక ఆ పులి ఆహారం కోసం వేటకు బయలుదేరింది. అలా వేటకు బయలుదేరిన పులికి కొంత దూరంలో గడ్డి మేస్తూ ఆవు మరియు దూడ కనిపించాయి. అప్పుడు ఆ పులి నెమ్మదిగా చప్పుడు కాకుండా దొంగచాటుగా పొదల వెనక దాక్కుని ఆవు దూడలను సమీపించింది. పులి రాకను గమనించిన ఆవు దానిని చూసి భయపడలేదు సరికదా, చాలా ధైర్యంగా నిలబడింది. అది చూసిన పులి ఆవు ధైర్యానికి మెచ్చుకొని ఆ ఆవుతో ఇలా అంది: ఓ ఆవు, నువ్వు నీ బిడ్డ నన్ను చూసి ఎందుకు భయపడడం లేదు? నేను బాగా ఆకలిగా ఉన్నాను. నేను మీ ఇద్దరిని తినడానికి వచ్చాను. అప్పుడు ఆ ఆవు పులితో ఇలా అంది: ఓ పులి, నువ్వు నన్ను తింటావని నాకు భయం లేదు. నా బిడ్డ నీలాంటి క్రూర జంతువుని ఎప్పుడు చూడలేదు, కాబట్టి దానికి నీవంటే భయం లేదు. నాదొక చిన్న విన్నపం. నా దూడకి పాలిచ్చి నా యజమాని దగ్గర వదిలేసి వస్తాను. అప్పుడు నువ్వు ఎంచక్క నన్ను తినేయొచ్చు. పులి మొదట అనుమానంగా చూసింది, కానీ ఆవు అనేక విధములుగా పులికి నచ్చ చెప్పిన పిదప ఆవు మాటలు నమ్మే సరే అని అంగీకరించింది. అప్పుడు ఆ ఆవు పులికి కృతజ్ఞతలు చెప్పి నేను తప్పకుండా తిరిగి వస్తా అని చెప్పి దూడని తీసుకుని వెళ్ళిపోయింది. ఆవు తన దూడకి పాలు ఇచ్చి అనేక జాగ్రత్తలు చెప్పి యజమాని దగ్గర వదిలి తిరిగి పులి దగ్గరకు వచ్చింది. తిరిగి వచ్చిన ఆవుని చూసి పులి ఆశ్చర్యంతో ఇలా అనింది: నువ్వు తిరిగి వచ్చావంటే నువ్వు నిజాయితీ గల జీవివి. నీ మాట నిలబెట్టుకున్నావు కనుక నేను నిన్ను తినను. నువ్వు నీ దూడ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అది విన్న ఆవు పులి కృతజ్ఞతలు తెలిపి తన దూడ దగ్గరికి వెళ్ళిపోయింది. నీతి తెలుసుకుందాం. మాట నిలబెట్టుకున్న వారు ఎప్పుడు నిజమున చెప్పేవారు, అబద్ధం చెప్పని వారు ఎప్పుడు గౌరవం పొందుతారు. నిజాయితీకి ఎప్పుడు విలువ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ ద ఛానల్.